హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ప్రాసెస్లో నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నాను కాకరకాయలను. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ముక్కుడు పెట్టుకొని దాంట్లోన మన కాకరకాయలు ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగతా ముక్కలను మొత్తం వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి, దాంతోపాటు మనం నువ్వుల పొడి కూడా యాడ్ చేయాలి. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మన పచ్చడికి సరిపోయేంత కారం, ఉప్పు కూడా వేసి ముక్కలకు పట్టేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిపి దీంట్లోనే మీడియం సైజు 2 నిమ్మకాయలది నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. ఇట్లా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా మేము యాడ్ చేసి కలుపుకోవాలి. ముక్కలు మన కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. అది సరిపోకపోతే కొంచెం ఆయిల్ కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.